హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో డెఫినెట్గా బాగానే ఉంటారండి. కాకపోతే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, తర్వాత నేను బాగుంటాను లేదు తెలీదు. అదేంటి అని డౌట్ ఉందా? ఏం లేదండి, ఇప్పుడు సినిమా గురించి అందరూ పోడేస్తారు, సక్సెస్, సూపర్ హిట్, పక్కా, థ్యాంక్ యూ సార్, బ్లాక్ బస్టర్ నేను ఇన్ని మాటలు అంటారు కదా. సో హరీష్ గారు మాత్రం ఇవేమి అనదలుచుకోలేదు సార్, మీరు ఏమనుకోవద్దు. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగదలుచుకుంటున్నాను. సో తర్వాత మళ్ళీ మీరు ఆర్టిస్ట్కి నేను వస్తే దగ్గర కాంట్రవర్సీ కదండి, కొన్ని నాకున్న డౌట్స్ని కొన్ని జనాలు కూడా కామెడీ అయినా కాంట్రవర్సీ అయినా వీఆర్ రెడీ దేనికన్నా సై. ఓకే సరే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. విత్ చిన్న లూప్ హోల్స్. సో అదేంటి అసలు ఉన్నాయా అని డౌట్ కూడా ఉంది, నేను అడుగుతాను సార్. మిరపకాయ చేసిన తర్వాత సూపర్, హరిశంకర్ సూపర్, బాగా చేశారు ఆయన, ఓకే అని అన్నారు. ఆ సినిమా హిట్ అయిందని మీకు ఈ సినిమా ఇచ్చారు పవన్ సార్? ఓకే, మీరు ఏదో కాంట్రవర్సీ క్వశ్చన్ వేద్దాం ఫిక్స్ అయిపోయారు. నో మీడియాగా మీరు ఎలాంటి ప్రశ్న అయినా వేయచ్చు. ఓకే, అంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత, బరువు అన్నీ మా మీద ఉన్నాయి. నేను మిరపకాయ కంటే బిఫోర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక కథ చెప్పాను. ఓకే, బండ్ల గణేష్ గారు, నేను ఒక షాక్ సినిమా సరిగ్గా తీయకపోయినా, సరిగ్గా ఆడకపోయినా, సరిగ్గా తీసాం ఆడలేదు, సో ఆడకపోయినా, నాకు బిఫోర్ పెద్ద సక్సెస్ లేకపోయినా నన్ను తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేసి నాతో ఒక స్క్రిప్ట్ వినిపించాను ఆయనకి. ఆ విషయంలో నేను బండ్ల గణేష్ గారికి లైఫ్ లాంగ్ నిలబడి ఉంటాను. ఇది కాంట్రవర్సీ కాదు, కామెడీ కాదు, నా జెన్యూన్ ఫీలింగ్. ఓకే, ఆ కథ చెప్పినప్పుడు ఆయన విపరీతంగా కథ నచ్చింది. కొన్ని కారణాల వల్ల, కాంట్రవర్సీ కాదు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వలేదు. ఓకే, సో ఆయన నాతో డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళ మేనేజర్తో చాలాసార్లు చెప్పారంట, హరీష్తో సినిమా చేస్తామని చెప్పాం, పేపర్ స్టేట్మెంట్ అంతే వచ్చింది, ఎప్పటికైనా సినిమా చేయాలి తనతో. మోరల్గా, ఎథిక్స్గా తను తీసుకుని ఒకసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడడం అనేది ఆయనకి కామన్, ఆయనకు అలవాటు. అది ఆయన గొప్ప క్వాలిటీలో కూడా ఫీల్ అవ్వరు ఆయన. సో అలాగా నాకు మళ్ళీ నెక్స్ట్ సినిమా ఆయన ప్రొడక్షన్లో స్టార్ట్ అయ్యి చేయాలి యాక్చువల్గా, దబంగ్. అప్పుడు ఫస్ట్ మనం అప్పుడు అబ్బాయికి సినిమా చేద్దాం అనుకున్నాం, చేయలేదు కదా, ఫస్ట్ అతను అడుగుదామని చెప్పి అలా వచ్చింది అవకాశం. తప్ప మిరపకాయ సూపర్ హిట్ అయిందనో, సూపర్ హిట్ అయింది కాబట్టి డైరెక్టర్ వెనకాల ఉందామనో ఆయన ఎప్పుడు, అంటే సక్సెస్ వెనకాల ఆయన ఎప్పుడు లేడు, ఆయన వెనకాల సక్సెస్ ఉంది. ఓకే, Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हब्बर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song. సార్ దబాంగ్ పెద్ద హిట్ కదా, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సో మీరు అన్నట్టు బ్లాక్ బస్టర్. సో అలాంటి సినిమాని తీసుకొచ్చి అలా చేసుకుంటూ వెళ్ళాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలాగే తీస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. దాన్ని మీరు ఎందుకు మార్చారు? ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఓకే, అందరూ బాగానే ఉన్నారు. అదే ఒకవేళ అటు ఇటు అయి ఉంటే మాత్రం అసలు హరీష్ నువ్వు చేసిన తప్పు యాస్టీస్గా తీయాల్సిందే అని అంటారు, అనేవాళ్ళు, డెఫినెట్గా అనేవాళ్ళు. అసలు మీరు ఎందుకని అలాగే తీయకుండా మార్చారు? రీజన్ మార్చడమే, దానికి కూడా క్వశ్చనింగ్ ఉంది సార్. మీ ప్రొడ్యూసర్ ప్రెషరా, హీరో ప్రెషరా, లేకపోతే అసలు టోటల్గా ఒక పెద్ద సక్సెస్ పవన్ గారికి ఇవ్వాలని ఓవరాల్ ప్రెషరా? ప్రెషర్ కంటే కూడా ఇట్స్ అ ప్లెజర్ బేసిక్గా. ఎందుకంటే ఫర్ మీ, నేను ఆయనతో ఒక కమర్షియల్ సినిమా చేయాలి, ఒక సూపర్ హిట్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో మా కోరిక. అవకాశం వస్తే బాగుంటుంది, అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు దబంగ్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ టు మేక్ ద కైండ్ ఆఫ్ ఫిలిం విచ్ ఐ వాంటెడ్ టు సీ ఆన్ పవన్ కళ్యాణ్. ఓకే, దబంగ్ కాదు, నాకు ఏ సినిమా రీమేక్ ఇచ్చినా, లేకపోతే ఏ సినిమా ఇచ్చినా ఈ డైలాగులు, ఈ సీన్స్ ఇలాగే ఉండేవి, ఇవి ఫిక్స్. ఆయన ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా, నేను బిఫోర్ స్క్రిప్ట్ చెప్పిన స్క్రిప్ట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవి ఎంతవరకు ఫిట్ అవుతాయి, లాజికల్గా ఫిట్ అవ్వాలి, ఇష్టంగా ఫిట్ అవ్వడం కాదు, లాజికల్గా ఫిట్ అవ్వాలని చెప్పి దానికి కష్టపడడం. కమింగ్ టు ది చేంజెస్ ఏంటంటే, మార్పులు చేయడమే కాదు, టైటిల్ కార్డులోనే మార్పులు, కథ మన మాటలు, మార్పులు, దర్శకత్వం వేసాం. ఎందుకు చేశానంటే చాలామంది అనుకుంటున్నారు వీడికి బాగా 200 కోట్లు ఖర్చు చేసిన సినిమా బల్బుతోనో లేకుంటే ఇంకో దాంతోనో ఆర్గెంట్తోనో వేసానని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ మీ దబంగ్ కంటే నాకు పవన్ కళ్యాణ్ పెద్ద. ఫర్ మీ దబంగ్ పవన్ కళ్యాణ్ పక్కన పెడితే నాకు పవన్ కళ్యాణ్ పెద్ద కనబడతారు. అమ్మో ఎంత పెద్ద సినిమా హీరోతో తీయాలి కాదు, ఈ ఇంత పెద్ద హీరోతో ఆ సినిమా తీయాలి. దట్ ఈస్ వాట్ మై ఇంటర్ప్రిటేషన్ టువర్డ్స్ ద ఫిలిం. Gabbar Singh, look at that. గబ్బర్ సింగ్ ఇక్కడ మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.
సరే నేను ఆయన ఇంటే ఇష్టం నేను ఏదో అనుకుంటాను ఆ ఒక్కడి కోసం తీసుకుంటాను సినిమా అలా కాదు కదా, జనాలు అందరికీ నచ్చాలి, నాట్ ఓన్లీ ఫ్యాన్స్ మిగతా వాళ్ళు అందరూ చూడాలి. సో దబంగ్ సినిమాని తీసుకుంటే నార్త్లో కొత్త ఆ ఫైట్స్ అది, ఎందుకంటే యశ్రాజ్ ఫిలిమ్స్ లాగా ఉండేది, రిచ్ ఫ్యామిలీస్ మధ్య లవ్ స్టోరీస్, ఒక హమాగన్ బ్యాక్డ్రాప్లు, స్విట్జర్లాండ్లో పాటలు, ఇలాంటి ఒక రొటీన్ కథల్ని చూస్తున్న బాలీవుడ్కి దబంగ్ కొంచెం కొత్త అయింది. ఓకే, అంటే అక్కడ కూడా చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ అందులో దబంగ్ ఒక లేయర్. మనకు కొత్త కాదు, విజయన్ గారి ఫైట్లో మనం ఆల్రెడీ చూసాం చాలా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొత్త టెరిఫిక్ యాక్షన్ ఉంది, నేను ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు, మళ్ళీ మీరు కాంట్రవర్సీ ఇంటర్వ్యూ అంటారు అని. మనకు కొత్త కాదు, సో మనకి కొత్తగా ఉండాలంటే డెఫినెట్ కొన్ని చేంజ్ చేయాలి అని. అండ్ టైటిల్ కార్డులోనే మార్పులు అని ఎందుకు వేసానంటే అదేదో ఒక పొగర్తోనో ఇంకోదంతా వేసింది కాదు, దబంగ్ని ఆల్రెడీ సూపర్ హిట్ అయింది కాబట్టి అందరూ మనసులో పెట్టుకొని వస్తారు కాబట్టి ఈ సీన్ ఎంజాయ్ చేయకుండా అందులో అలా ఉంది కదా అలా అనుకుంటారు, ముందు అసలు కనెక్ట్ అవుతారు లేదో అన్న ఒక చిన్న భయంతో ముందుగానే బాబు మార్పులు చేసాం దీంట్లో అని చెప్పడానికి మార్పులు వేసాం.